రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇతర పార్టీల నేతల చూపంతా కాంగ్రెస్ వైపే ఉంది. దాన్ని క్యాచ్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో వచ్చే వారికి కండువాలు కప్పడంతో పాటు రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్లు సైతం ఇచ్చింది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలలో ఉన్న కీలక నేతల ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ సాదరంగా ఆహ్వానించారు కాంగ్రెస్ పెద్దలు. అయితే ముఖ్య నాయకులు వస్తున్నారు తప్ప ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ వైపు చూడడం లేదంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ వైపు వస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. కానీ పెద్దగా పార్టీలో ఎవ్వరూ చేరిన పరిస్థితి లేదు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తప్ప మిగతా ఎమ్మెల్యేలు ఎవ్వరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం లేదు. తాజాగా పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి మా పార్టీ గేట్లు తెరిచి ఉన్నాయి, మా పార్టీలోకి రావచ్చు అంటూ మరోసారి ఆహ్వానించడం వెనుక పెద్ద కారణాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దానిలో ప్రధానంగా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఒక కారణం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కంటే 3 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ఉండడంతో వేరే పార్టీల ఎమ్మెల్యేలను తీసుకొని బలం పెంచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీనితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు కొత్తవారు కావడంతో సీనియర్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని వాళ్ల సలహాలు, సూచనలు తీసుకొని పాలన కొనసాగించాలని పార్టీ భావిస్తోంది. దీంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకొని కేసీఆర్ పార్టీ కార్యకర్తలను మోరల్గా దెబ్బతీయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసి మారాలనే ఆలోచన చేసినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్కి అనుకున్న సీట్లు రాకపోవడంతో కాంగ్రెస్లోకి వెళ్లాలనే ఆలోచన చేసిన వాళ్లు కూడా డైలమాలో పడ్డారట. దానితో డైలమాలో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లకుండా పదే పదే కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచే ఉన్నాయని గుర్తు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలను అంగట్లో వస్తువులు కొన్నట్లు కొంటున్నారని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని విమర్శించిన వాళ్లే ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.